హై గైస్ వెల్కమ్ బ్యాక్. నేను శ్వేత అండ్ మీరు చూస్తుంది శ్వేత డైరీస్. సో ఈ రోజు మనం ఒక ఫెస్టివ్ మేకప్ లుక్ క్రియేట్ చేస్తాం. ఎందుకంటే మనకి నవరాత్రి అండ్ దివాళీ అన్ని దగ్గరలో ఉన్నాయి కదా. సో ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు. ఇందులో మనం ఐస్ బాగా హైలైట్ చేస్తాం అండ్ లిప్స్కి వచ్చేసి కొంచెం న్యూడ్ లిప్స్టిక్ వెళ్తాం అండ్ ఫుల్ కవరేజ్ మనం వెళ్తాం. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికోసం నేను ఒక కన్సిలర్ తీసుకున్నాను ఫ్రమ్ ది బ్రాండ్ మెబ్లైన్. సో అండర్ ఐస్ కింద కన్సిల్ చేస్తున్నాను. ఇది ఫౌండేషన్ ముందే స్టార్ట్ చేస్తాం బికాస్ మనకి ఫుల్ కవరేజ్ కావాలి కనుక. సో ఇలా చేస్తాం. ఫెస్టివ్స్కి అందరూ వస్తూ ఉంటారు, ఆరల్స్ మీరు ఇంకెవరైనా ఇంటికి వెళ్ళినా కొంచెం మంచిగా కనిపించాలి కదా. అందుకని ఈ లుక్లో మనం ఫస్ట్ దాన్ని కన్సిల్ చేస్తాం. ఇంకా మీకు డార్క్ పిగ్మెంటేషన్స్ అలా ఉంటే మీరు ఫస్ట్ ఆరెంజ్ కరెక్టర్కి వెళ్ళాలి. సో నాకు లైట్గా ఉంది కాబట్టి నేను కన్సిలర్తో స్టార్ట్ చేస్తాను. మీకు హెవీగా ఉందంటే మీకు డార్క్ ఆరెంజ్ కరెక్టర్స్ ఉంటాయి, మీరు మార్కెట్లో అటు తెచ్చుకోండి. అది ఫస్ట్ అప్లై చేసుకోవాలి, దానిపైన కన్సిల్ చేసుకోవాలి. ఆ నెక్స్ట్ స్టెప్ మీరు ఫౌండేషన్కి వెళ్ళాలి. ఇక్కడ నేను బ్లెండర్ తీసుకున్నాను, డామ్ బ్యూటీ బ్లెండర్ అనమాట, చిన్నది. అది దాంతో బ్లెండ్ చేస్తున్నాను, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ బ్లెండర్ టిప్తో బ్లెండ్ చేస్తున్నాను అండ్ అది కొంచెం డ్యామ్గా ఉండాలి, అప్పుడే మనకి బ్లెండింగ్ అనేది ఈజీ అవుతుంది. సో ఎక్కడెక్కడ డార్క్ స్పాట్స్ ఆరెల్స్ కన్సీల్ కొంచెం డార్క్నెస్ ఉంది అక్కడక్కడ నేను చేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇది ఫిట్ మీ కన్సీలర్ 25 షేడ్ అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఆ డార్క్నెస్ అంతా కొంచెం ఈవెన్ చేయడానికి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఐ లిడ్స్ పైన కూడా అప్లై చేస్తున్నాను బికాస్ మనం గ్లిటర్ ఐ షాడో అప్లై చేస్తాము ఈరోజు. అందుకనే కొంచెం ఐస్ పైన కూడా ఫస్ట్ కొంచెం నేను దాన్ని బ్యాలెన్స్ చేస్తున్నాను. మనకు కొంచెం ఆ వాటర్ ఆర్ ఆ డార్క్నెస్ ఉంటుంది కదా ఐ పైన. అందుకనే ఇలాంటి ఫెస్టివ్ లుక్స్కి ఇలా ట్రై చేయండి, చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది మీకే. మీరు సింపుల్ లుక్ చేసినా కూడా ఈ పాయింట్ మిస్ చేయకండి, యూ కెన్ సీ ద డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి లోరియల్ ఫౌండేషన్కి నేను ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఇది లోరియల్ ఫౌండేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ రోజుల్లో నాకు బాగా నచ్చేస్తుంది అసలు ఈ ఫౌండేషన్. మెబ్లైన్ ఫిట్ మీ కన్నా నాకు ఇదే నచ్చుతుంది. వెరీ ఈజీ టు బ్లెండ్ అనమాట. ఫస్ట్ ఒక బఫింగ్ బ్రష్ తీసుకున్నాను, దాంతో ఫుల్గా ఫేస్ అంతా డాప్ చేస్తున్నాను, ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ చాలా వీడియోస్లో నేను మీకు మెన్షన్ చేశాను ఎలా ఏంటి అనేది, మీరు పాత వీడియోస్ కూడా చూస్తే మీకు ఇప్పటికీ అర్థమైపో ఉంటుంది. దెన్ ఒక్కసారి డాప్ అయిన తర్వాత అప్పుడు నేను బ్లెండ్ చేస్తున్నాను టువర్డ్స్ యువర్ హై డైరెక్షన్. సో బ్లెండింగ్ అనేది కొంచెం టైం పడుతుంది. సో టేక్ యూర్ టైమ్ అండ్ బ్లెండ్ అనమాట. ఒకేసారి ఎక్కువ అప్లై చేసుకునే దానికన్నా కొంచెం తీసుకొని బిల్డ్ చేసుకొని అవసరం అయితే మళ్ళీ కొంచెం బ్లెండ్ చేయండి. సో మేము వీడియో ఎడిటింగ్లోనే ఒక 1 minute ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడుతున్నానంటే మినిమం నాకు 3-4 minutes తీసుకుంటాను బ్లెండ్ చేయడానికి. సో అదంతా పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకున్నాను. అండ్ మేక్ ష్యూర్ నెక్ కూడా మర్చిపోకండి, ఇయర్స్ కూడా మర్చిపోకండి. సో మొత్తం ఈవెన్గా ఉండాలి, లైక్ ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా అస్సలు బాగోదు కదా. అండ్ అవసరమైతే ఇంకోసారి తీసుకున్నాను నేను, ఇక్కడ మీరు చూడొచ్చు. బ్లెండ్ చేసేస్తున్నాను అండ్ మనకి కవరేజ్ అనేది కూడా చాలా బాగుంటుంది ఈ ఫౌండేషన్, నాకు చాలా నచ్చింది. అండ్ బ్లెండింగ్ అంతా అయిన తర్వాత మీరు చూడొచ్చు అనమాట కంప్లీట్ లుక్. అండ్ సో బ్లెండింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను కాంపాక్ట్ పౌడర్ యూస్ చేస్తాను ఫ్రమ్ ది బ్రాండ్ లాక్మీ. ఒక పౌడర్ బ్రష్ తీసుకొని జస్ట్ డస్ట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఆయిలీ స్కిన్ వాళ్ళంటే టీ జోన్కి బాగా అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు, జస్ట్ మనం డస్ట్ చేస్తున్నట్టుగా అప్లై చేసుకుంటే మనకి అది బాగుంటుంది అనమాట, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి నేను వెళ్తున్నాను బ్రో పెన్సిల్ అనమాట. ఇది ఫ్రమ్ ది బ్రాండ్ మెబ్లైన్. అండ్ ఇక్కడ నేను మీకు జూమ్ చేస్తున్నాను. ఫస్ట్ దానికి స్పూలీ కూడా ఇచ్చున్నాడు, స్పూలీతో నేను కొంచెం జస్ట్ కోమ్ చేస్తున్నాను. అండ్ అఫ్ కోర్స్ ఐబ్రోస్ షేప్గా ఉన్నప్పుడే ఇంకొంచెం దాన్ని బాగా కనిపిస్తాయి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. సెంటర్ నుంచి స్టార్ట్ చేయండి, మరీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయకండి. నేను కొంచెం స్టార్టింగ్ అంతా వదిలేసాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారా, జస్ట్ దానిపైన లేయర్కి జస్ట్ లైట్గా నేను తీసుకున్న షేడ్ వచ్చేసి బ్రౌన్ అండి. బ్లాక్ ఎప్పుడు తీసుకోకూడదు, ఆర్టిఫిషియల్గా కనిపించవచ్చు. సో అందుకనే బ్రౌన్ తీసుకోండి. సో ఒకసారి రాసేసుకున్నాక అప్పుడు ఒకసారి స్పూలీతో కోమ్ చేస్తున్నాను. ఇక్కడ మీరు డిఫరెన్స్ చూడొచ్చు. స్టార్టింగ్ అనేది వదిలేసాను బికాస్ నాకు న్యాచురల్గా కనిపించాలి. అండ్ ఈవెన్ ద సేమ్ థింగ్ ఫర్ ద నెక్స్ట్ బ్రో కూడా చేస్తున్నాను. సో సెంటర్ వదిలేసి స్టార్టింగ్ వదిలేసి సెంటర్ నుంచి జస్ట్ ఆ బ్రోస్ పైనే జస్ట్ డ్రా చేస్తున్నాను అనమాట. అండ్ ఆల్రెడీ నా షేప్ ఉన్నాయి, బట్ దానిపైన జస్ట్ కొంచెం దాన్ని ఎన్హాన్స్ చేస్తుంది అనమాట ఇలా చేసుకోవడం వల్ల. ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ పింపుల్స్ అయితే మనం కవర్ చేయలేమండి. ఇక్కడ నా ఫోర్హెడ్ పైన మీరు పింపుల్స్ చూడొచ్చు. వెట్ అండ్ వైల్డ్ ప్యాలెట్ తీసుకున్నాను నేను. అండ్ ఇది వెరీ అఫోర్డబుల్ ప్యాలెట్ అనమాట. పిగ్మెంటేషన్ ఈజ్ గుడ్, ఓకే అని చెప్పచ్చు. ఒక ట్రాన్సిషన్ షేడ్ ఉంటుంది కదా, ట్రాన్సిషన్ షేడ్ తీసుకుంటున్నాను. ట్రాన్సిషన్ షేడ్ ఎక్కడ అప్లై చేసుకోవాలో ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను. ఎక్సెస్ అంతా డాప్ చేస్తున్నాను. ఇక్కడ మనం కళ్ళు మూసుకుంటే మనకు ఒక లైన్ ఫామ్ అవుతుంది కదా, అక్కడ
అక్కడ మనం ట్రాన్సిషన్ షేడ్ని అప్లై చేస్తాం అనమాట. దాన్ని మనం క్రీజ్ అంటాము. అదేంటంటే మనం అప్లై చేసుకున్న ఐ షాడోకి అదొక లేయర్ లాగా మనకు కనిపిస్తుంది అనమాట, డెఫినేషన్ ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు, జూమ్ చేసి మీకు చూపిస్తున్నాను. బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్లో ఒక బ్లెండింగ్ బ్రష్తో బ్లెండ్ చేస్తున్నాను. ఐ షాడో గురించి మరొక వీడియో చేయాలి, బట్ నేను చేయట్లేదు, ఐమ్ సో సారీ అండి. నెక్స్ట్ వచ్చేసి ఒక డార్కర్ షేడ్ అందులో ఉంది, బ్రౌన్ లాగా, అది తీసుకుంటున్నాను. అవుటర్ వీ అంటాం దీన్ని. అవుటర్ వీలో జస్ట్ దాన్ని బ్లెండ్ చేస్తున్నాను అనమాట. సో మీకు బేసిక్గా అంటే జస్ట్ ట్రాన్సిషన్ షేడ్ అండ్ గ్లిటర్ షేడ్కి వెళ్ళొచ్చు మీరు సింపుల్గా. సో అవుటర్ వీలో నేను ఇది అప్లై చేస్తున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లెండింగ్ అంతా కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సింపుల్గా మనం ఒక కన్సీలర్ తీసుకుంటున్నాను. కన్సీలర్ తీసుకొని లిడ్ పైన ఇలా అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటారా, మనం గ్లిటర్ అప్లై చేస్తాం, గ్లిటర్ అనేది కొంచెం బాగా కనిపిస్తుంది అనమాట, మంచిగా కనిపిస్తుంది. అండ్ అందుకనే ఇలా అప్లై చేసుకున్నాక మీకు నచ్చిన గ్లిటర్స్ తీసుకోవచ్చు. నా దగ్గర ఒక ప్యాలెట్ ఉంది ఓన్లీ గ్లిటర్స్కి, ఇది ఫ్రమ్ ది బ్రాండ్ మేబ్లైన్ అనమాట. అన్ని గ్లిటర్స్ ఉంటాయి ఇందులో. సో అందులో మీకు నచ్చిన షేడ్ మీరు తీసుకోవచ్చు. నేను ఇక్కడ కాపర్ అండ్ బ్రాంజ్ కొంచెం కలిపి బ్లెండ్ చేస్తున్నాను. చేత్తో తీసుకొని ఆ పైన ఐలిడ్ పైన అప్లై చేస్తాను. ఇక్కడ మళ్ళీ మీకు జూమ్ చేసి చూపిస్తాను. అండ్ లైటింగ్ అనేది అప్ అండ్ డౌన్ అవుతుందండి, బికాస్ నేను విండో దగ్గర కూర్చున్నాను. కొన్నిసార్లు కొంచెం డౌన్ అవుతుంది, కొన్నిసార్లు అప్ అవుతుంది. రింగ్ లైట్ తీసుకోవాలనుకుంటున్నాను ఇక పైన. ఓకే, ఎనీవేస్ కొంచెం మీరు ఐలిడ్ పైన బ్లెండ్ చేసుకుంటే మనకి సింపుల్ ఈజీ లుక్ క్రియేట్ అయిపోతుంది. దాని తర్వాత మరొకసారి ట్రాన్సిషన్ షేడ్ అప్లై చేస్తాం మనకి ఆ డెప్త్ కనిపించడం కోసం. సో నేను సేమ్ థింగ్ అదర్ ఐ కూడా చేసుకుంటున్నాను. సింపుల్గా చెప్పాలంటే మీరు ఒక ట్రాన్సిషన్ షేడ్ తీసుకోండి, తర్వాత గ్లిటర్, మంచి పిగ్మెంటెడ్ ప్యాలెట్స్ అయితే మీకు గ్లిటర్ అప్లై చేసుకోవచ్చు. కొంచెం పిగ్మెంటెడ్ కాకపోతే ఇలా కన్సిల్ చేసుకొని అప్లై చేసుకుంటే మనకి ఆ కలర్ అనేది పాపప్ అవుతుంది, బాగా కనిపిస్తుంది అనమాట. అండ్ సో సేమ్ థింగ్ అనమాట, కాపర్ కలర్ మధ్యలో ఇచ్చాను, ఎండ్లో డార్క్ బ్రౌన్ ఇచ్చాను, ట్రాన్సిషన్ షేడ్ కూడా ఇచ్చాను. సో సింపుల్ అండ్ పర్ఫెక్ట్ ఫర్ ఫెస్టివ్ అనమాట. అండ్ మీకు కొంచెం టైం పడుతుంది, ఐ అండర్స్టాండ్. నెక్స్ట్ వచ్చేసి లైనర్ అప్లై చేస్తున్నాను ఫ్రమ్ ది బ్రాండ్ మెబ్లైన్. వన్ ఆఫ్ మై ఫేవరెట్ లైనర్ అనమాట, పెన్ లైనర్. ఇది చాలా ఈజీగా ఉంటుంది. సెంటర్ నుంచి ఎండ్ వరకు డ్రా చేస్తున్నాను, ఆ తర్వాత ఒక వింగ్ ఇస్తున్నాను. సో ఐ షాడో, ఐలైనర్ నేను వేసుకుంటున్నాను, కానీ రికార్డింగ్ అనేది బాగా రావట్లేదు. మీకైనా టిప్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో రాయండి, ఐ విల్ బి సో హ్యాపీ. అండ్ సో ఇదనమాట. అండ్ ఐలైనర్ పెట్టుకున్నప్పుడు నాకు కంటి నుంచి నీళ్ళు వచ్చేస్తున్నాయి. ఓకే, ఎనీవేస్ నెక్స్ట్ వచ్చేసి మస్కారా అప్లై చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత కాజల్ అప్లై చేసుకున్న వెంటనే నాకు ఐస్ వెంటనే వాటరీ అయిపోతాయి. బట్ కాజల్ లేకపోతే ఏదో మైనస్లా అనిపిస్తుంది నాకైతే పర్సనల్గా. కొంచెం పెద్ద కనిపిస్తే కళ్ళు, అందుకని కాజల్ కంపల్సరీ అప్లై చేస్తున్నాను. నేను వచ్చేసి లాక్మీ యూజ్ చేస్తున్నాను, మీరు ఏదైనా కాజల్ యూజ్ చేసుకోవచ్చు. అండ్ బికాస్ నాది వాటరీ ఐస్, నేను కింద అప్లై చేయను. ఒకవేళ మీకు ఐస్ మంచిగా ఉంటే మీరు అవుటర్ ఇన్నర్ కార్నర్ బయట కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి లిప్ బామ్ అప్లై చేసుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ స్టార్టింగ్లోనే అప్లై చేసుకోవాలి, నేను మర్చిపోయాను. అప్లై చేసుకొని రిమూవ్ చేసేస్తున్నాను, బికాస్ మనం ఒక లిక్విడ్ లిప్స్టిక్ అప్లై చేస్తాం. లిక్విడ్ లిప్స్టిక్ వల్ల మనకి లిప్స్ అనేవి డ్రై అయిపోతాయి, అందుకని అది అవాయిడ్ చేయడం కోసం మీరు ముందే అప్లై చేసుకొని మేకప్ స్టార్ట్ చేయండి, ఇలా లేట్గా కాదు. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ లిప్స్టిక్ నెక్స్ ఎక్సాటిక్ అప్లై చేస్తాను. అండ్ నాకు ఎన్ని లిప్స్టిక్స్ ఉన్నా ఈ లిప్స్టిక్ ఫస్ట్ ప్రిఫరెన్స్ చేస్తూ ఉంటాను, అంత బాగుంటుంది. అండ్ ఇది అనమాట దాని షేడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెయిర్ సెట్ చేసుకోవడమే. అండ్ హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకున్నాను ముందు రోజే, బట్ పైన బేబీ హెయిర్స్ అంతా కొంచెం సెట్ అవ్వలేదు. అండ్ సో ఇది ఇలా ఉంది లుక్. అండ్ యూ కెన్ గో విత్ ఎనీ బిందీ. నేనైతే రెడ్ బిందీకి వెళ్ళాను, ఫెస్టివ్ కాబట్టి రెడ్ బాగుంటుందని చెప్పి రెడ్ వెళ్ళాను. అండ్ కుర్తీ విషయం నేను కమింగ్ వీడియోస్లో మీతో షేర్ చేస్తాను. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఫ్రమ్ ది బ్రాండ్ లోవిసా. ఇవి తీసుకున్నాను అనమాట, కాపర్ ఇయర్ రింగ్స్ లాగా, కొంచెం గోల్డ్ మిక్స్లా ఉంటుంది కదా ఈ కలర్, దానికి పర్ఫెక్ట్ అనిపించింది. ఐ షాడో డ్రెస్ మీద ఆ గోల్డ్ బుట్టాస్ కానీ అన్నిటికీ మ్యాచింగ్ అయినట్టు అనిపించింది. సో ఇది అయిపోయిన తర్వాత హెయిర్ సెట్ చేసుకునే ముందు నేను హైలైటర్ మర్చిపోయాను. ఫెస్టివ్ అంతే మనకి గ్లోయింగ్ కావాలి కదా, సో అక్కడ చీక్ బోన్ ఉంటుంది కదా, అక్కడ అప్లై చేసుకుంటున్నాను. అప్లై చేసుకుని కొంచెం బ్లెండ్ చేసుకోండి, మీరు చేతితో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఫ్రమ్ ది బ్రాండ్ మెబ్లైన్, వెరీ అఫోర్డబుల్. సో మనకు మంచి కొంచెం గ్లోయింగ్గా కనిపిస్తుంది అనమాట. సో హెయిర్ అంతా సెట్ చేసుకున్నాక మీరు ఫైనల్ లుక్ చూసొచ్చు. సో
సో హెయిర్ అంతా సెట్ చేసుకున్నాక ఇలా ఉంది. అక్కడ నేను మాట్లాడదామని ట్రై చేశాను, బట్ వెనక నుంచి మీకు బాగా సౌండ్స్ వస్తున్నాయి, మా బాబు ఆడుకుంటున్నాడు, అందుకని మళ్ళీ కట్ చేశాను. సో అంతా అయిపోయింది. ఐ థింక్ సంథింగ్ ఇస్ మిస్సింగ్ అనిపించింది నెక్ పైన, అందుకని ఇక్కడైతే బ్లాక్ బీడ్స్ పెట్టేసుకున్నాను. యా, సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫైనల్ లుక్స్. ఓ మై గాడ్, ఆ గ్లోయింగ్ చూసారా మీరు? గ్లిటర్ హైలైటర్ అప్లై చేయడం వల్ల మీకు ఆ గ్లోయింగ్ వచ్చింది. సో యా, దిస్ ఇస్ ఫైనల్ లుక్ అనమాట. సూపర్గా, అంటే నాకైతే చాలా నచ్చింది. బికాజ్ ఇయర్ రింగ్స్ అండ్ గోల్డ్ వాచ్, బ్రేస్లెట్ అండ్ గోల్డ్ బుటీస్ ఉన్నాయి డ్రెస్ పైన. ఇది ఫ్రమ్ ది మింత్రా. కమింగ్ వీడియోస్లో మీకు అర్థమవుతుంది. మనం పింపుల్స్ అనేది కవర్ చేయలేమండి. సో ఇక్కడ మీరు అది చూడొచ్చు, అదే చూపిస్తున్నాను. యా, ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.